వెల్కమ్ టు గేట్ తెలుగు అర్మీ. ఈరోజు చాప్టర్ స్ట్రెయిన్ ఎనర్జీ చాప్టర్ 9. 1 to 8 అనేవి చాప్టర్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్, స్ట్రెయిన్ ఎనర్జీ. స్ట్రెయిన్ ఎనర్జీ అంటే నార్మల్, ఇట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెటీరియల్ డ్యూ టు డిఫార్మేషన్ అండర్ ఎక్స్టర్నల్ లోడ్స్. ఇప్పుడు మనకి లోడ్ యాక్ట్ అయింది. ఇప్పుడు యూటీఎం మిషన్ మీద మనము లోడ్ యాక్ట్ చేసి లోడ్ వేసి దాన్ని ఎలాంగేట్ చేయడానికి ట్రై చేస్తాం. చిన్నది అంటే వెరీ మైన్యూట్ మనకు కనిపించదు. ఆ వెరీ మైన్యూట్ ఎల్ అనేది విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ ముందుకి. ఎలాస్టిక్ లిమిట్ అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనే ప్లేస్లోని మనం లాగిన తర్వాత వదిలేసాం అనుకోండి, అది మళ్ళీ సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అలా వస్తుందంటే అర్థం దానికి ముందు దానిలో ఎనర్జీ స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. మనం ఎప్పుడైతే దాన్ని లాగుతున్నామో, లాగినప్పుడు దాన్ని అపోజ్ చేయడానికి ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది లోపల. ఆ ఎనర్జీ స్టోర్ అయ్యేదాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం అనమాట. ఇట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెటీరియల్ డ్యూ టు డిఫార్మేషన్ అండర్ ఎక్స్టర్నల్ లోడ్స్. ఎప్పుడైతే లాగినప్పుడు దాన్ని రెసిస్ట్ చేయడానికి ఎనర్జీ స్టోర్ అవుతుందో, అదే స్టోర్డ్ ఎనర్జీ అనేది వదిలేసిన తర్వాత వాడుకుంటుంది. దేనికి? మళ్ళీ సేమ్ పొజిషన్లోకి రావడానికి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. స్ట్రెయిన్ ఎనర్జీ అండర్ యాక్సియల్ లోడ్స్. యాక్సియల్ లోడ్స్లోని యాక్సియల్ లోడ్స్ అంటే ఫస్ట్ చాప్టర్లో చూసుందాం. ఇలా సెంటర్ ఆఫ్ లైన్ నుంచి పాస్ అయ్యే లోడ్స్ దాన్ని అదే యాక్సియల్గా పెర్పెండిక్యులర్గా ఉండే లోడ్స్ అనేవి యాక్సియల్ లోడ్స్ అని అంటాం అనమాట. చూసుకుంటే మన స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ చూసుకుంటే, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు మనకి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంతేనా? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇప్పుడు చూసుకుంటే మనం అదే గ్రాఫ్ని లోడ్ పెట్టుకొని డెల్టా ఎల్ పెట్టుకుంటే స్ట్రెయిన్ ఎనర్జీ అవుద్ది. ఇప్పుడు చూసుకుంటే ఎప్సిలాన్ సిగ్మా. మనకి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్ అన్నాం కదా. అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు ఈ ఏరియా ఈ గ్రాఫ్ యొక్క లైన్ కింద ఉన్న ఏరియా అంతా స్ట్రెయిన్ ఎనర్జీ అనమాట. ఈ స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటి? ½ ఇంటూ పి ఇంటూ డెల్టా. ఇప్పుడు ఈ సిగ్మా అనుకోండి. ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటి? ½ ఇంటూ పి ఇంటూ అంటే లోడ్ ఇంటూ ఈ పి ఇంటూ డెల్టా ఎల్. డెల్టా ఎల్ అంటే ఫస్ట్ చాప్టర్ మనం చూసింది ఏంటి? PL/AG. పి ఇంటూ పీ స్క్వేర్ ఇంటూ L/2AE. ఇది స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అయిందనమాట ఎప్పుడు? యాక్సియల్ లోడ్స్లో. దీన్నే ఇది కూడా అంటారు అనమాట, రెసిలియన్స్ అని కూడా అంటారు. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మెటీరియల్ డ్యూ టు డిఫార్మేషన్ అండర్ ఎక్స్టర్నల్ లోడ్స్ అనే స్ట్రెయిన్ ఎనర్జీ. దాంతోపాటు రెసిలియన్స్ కూడా సేమ్ అదే మీనింగ్ అనమాట. ఓకే, గుడ్. ఇప్పుడు ఏంటంటే మనకి సేమ్ క్రాస్ సెక్షన్ ఉంది దేనికి? ఒకటి ఈ ఫార్ములా సేమ్ క్రాస్ సెక్షన్. అదే డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉంటే ఇప్పుడు చూద్దాం. అదే డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఉన్నప్పుడు డిఎక్స్ ఈ ఫార్ములాలో చూసుకుంటే P² ఇంటూ dx/2AE ఇంటిగ్రల్ 0 to L P² dx/2AE. ఇది ఫార్ములా అనమాట స్ట్రెయిన్ ఎనర్జీ. ఇది మనకి యాక్సియల్ లోడ్స్ పడేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. సేమ్ ఈ యాక్సియల్ లోడ్ దీనికైనా సరే ఇది వెయిట్ అనమాట, సెల్ఫ్ వెయిట్ ద్వారా. ఓకే, ఈ సెల్ఫ్ వెయిట్ ఏదైనా యాక్సియల్ లోడ్స్కి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోద్ది. ఏంటి ఫార్ములా? P² dx/2AE ఇంటిగ్రల్ స్ట్రెయిన్ ఎనర్జీ యూతో డినోట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ అండర్ బెండింగ్
స్ట్రెయిన్ ఎనర్జీ అండర్ బెండింగ్. దీనికి సేమ్ అలాగా డెరివేషన్ చేసుకుంటే ఎటొస్తుందంటే ఇంటిగ్రల్ m² dx బై 2EI. ఇక్కడ p² ఉంది, ఇక్కడ m² ఉంది, అంత తేడా. కిందన ఏఈ ఏరియా ప్లేస్లోని మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చింది ఈ అనే ప్లేస్. ఈ ఫార్ములా ఏంటి? బెండింగ్కి ఇంటిగ్రల్ m² dx బై 2EI. ఓకే, ఇది ఫార్ములా బెండింగ్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూడు. స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ గివెన్ ఫిగర్. క్యాంటిలివర్ బీమ్ ఉంది. క్యాంటిలివర్ బీమ్ మీద పాయింట్ లోడ్ యాక్ట్ అయినప్పుడు బెండింగ్ మూమెంట్ ఏడా వస్తుంది? ఇది పైనుంచి వస్తుంది కాబట్టి -ωx. బెండింగ్ మూమెంట్ ఏంటి? మనకి డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్స్లోని దీనికి ఫార్ములా బెండింగ్ మూమెంట్ ఎలా చేయాలని చెప్పేసి చెప్పాడు. అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే మన బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి? నార్మల్గా ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎక్స్ అనే డిస్టెన్స్లో తీసుకుంటున్నాం ఒక తెలుసుకోవడానికి అనమాట, డెరివేషన్ చేయలేము. డబ్ల్యూ ఇంటూ -w ఇంటూ ఎక్స్. ఈ -wx అనేది దీంట్లో తీసుకుని వేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే -ω² dx బై 2EI 0 to L, ఇంటిగ్రల్ 0 to L. ω² అనేది లోడ్ స్క్వేర్ ఇంటూ L³ అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు x² అయ్యింది. ఇంటిగ్రల్ చేస్తే ఏడవుద్ది? x³ బై 3, x³ బై 3, 3 ఇంటూ 3 ఇంటూ 2 6, L³ ఈజీ. L అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటిగ్రల్ వేసిన తర్వాత. సో లాస్ట్కి వచ్చిన స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటి? w² L³ బై 6EI. నెక్స్ట్ టాపిక్ కాస్టింగ్లోనస్ థియరం. చెప్పాను కదా, ఒక మొమెంటేరియా మెథడ్ అండ్ కాస్టింగ్లో స్ట్రెయిన్ ఎనర్జీ, రిఫ్లెక్షన్ బీమ్స్ అనుకుంటా. కాస్టింగ్లోనస్ థియరం అంటే ద పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ ద స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ ఫోర్స్ అట్ ఎ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫ్లెక్షన్ అట్ దట్ పాయింట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఏంటి? పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎ స్ట్రెయిన్ ఎనర్జీ. మనం స్ట్రెయిన్ ఎనర్జీ ఇప్పుడు దాకా చూసాం కదా, ఆ స్ట్రెయిన్ ఎనర్జీని ఇలా పార్షియల్ డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఆ పాయింట్ దగ్గర డిఫ్లెక్షన్ ఎంత వస్తుంది, డిఫ్లెక్షన్ అండ్ స్లోపు ఎంత వస్తుందో తెలుస్తుంది అనమాట. చూసుకుంటే ఇప్పుడు ఇది ఒక బాడీ ఉంది. ఈ బాడీ మీద మనకి ఇలా లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర ఈ లోడ్ యాక్ట్ అవుతుంది, వెర్టికల్ లోడ్. ఇది హారిజాంటల్ లోడ్. ఈ పాయింట్ సి దగ్గర బెండింగ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది. ఈ 3 పాయింట్ల దగ్గర మనకి డిఫ్లెక్షన్, స్లోప్ అండ్ ఎలాంగేషన్ లెంత్ ఎంత అనేది తెలుసుకోవాలి. అది ఎలాగంటే ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ ఉంది చూసారు, ఈ పాయింట్స్ దగ్గర మన స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి, ఆ క్యాలిక్యులేట్ చేసిన దానికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు లోడ్ పిఏ యాక్ట్ అయింది, దాంతో డిఫరెన్షియేషన్ చేస్తాం. అదే లోడ్ పీబీ దగ్గర పీబీ యాక్ట్ అవుతుంది, దాంతో డిఫరెన్షియేషన్ చేస్తాం. అదే యూ తోటి, యూకి. అండ్ ఈ ప్లేస్లోని మూమెంట్ యాక్ట్ అయింది, ఆ మూమెంట్తో డిఫరెన్షియేషన్ చేస్తాం. అలా హారిజాంటల్ లోడ్ యాక్ట్ అయినప్పుడు పీ లోడ్తో చేస్తే, పిఏ పాయింట్ ఏ తోటి చేస్తే మనకి ఎక్స్ఏ వస్తుంది, అంటే ఎలాంగేషన్ లెంత్ అనమాట. ఇది పీబీతో చేస్తే వెర్టికల్ లోడ్, డిఫ్లెక్షన్ వస్తుంది మనకి. అదే బెండింగ్ మూమెంట్ దగ్గర చేస్తే స్లోప్ వస్తుంది. డిఫరెన్షియేషన్ చేస్తే బెండింగ్ మూమెంట్ దగ్గర స్లోప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అదే చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దానికి. డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్ అకార్డింగ్ టు కాస్టింగ్లోనస్ థియరం. బీమ్ మీద, క్యాంటిలివర్ బీమ్ మీద W అనే లోడ్ యాక్ట్ అవుతుంది. దానికి స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటి మనం చూసుకోండి, m² dx బై 2EI. W ఇంటూ ఎక్స్ ఇందాక చూసిన స్ట్రెయిన్ ఎనర్జీ దానికి ఫార్ములా యూజ్ చేసి స్ట్రెయిన్ ఎనర్జీ కనబడితే w² L³ బై 6EI వస్తుంది.
ఇందాకలో చేసాం కదా 6A వస్తుంది. దానికి డిఫ్లెక్షన్ కనుక్కోవాలంటే ∂/∂W ఈ పాయింట్ లోడ్ ఏదైతే పడిందో ∂W డిఫరెన్షియేషన్ చేస్తే ఏడొస్తుంది W² ఏటవుద్ది 2W. L³ అనేది కాన్స్టెంట్, ఇదంతా వచ్చేస్తుంది L³ 2E 2 ఉంది కదా, 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతే WL³/6A. మనం డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ చూసాం కదా, సేమ్ ఈ ఫార్ములా ఇలా చేస్తేనే మనకి ఆ ఫార్ములాస్ అన్నీ వచ్చాయి అన్నమాట. ఓకే, దెన్ బెండింగ్ స్ట్రెయిన్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే, మనం ఇదంతా చూసింది ఏంటంటే డిఫ్లెక్షన్స్. ఇవి మన బెండింగ్ స్ట్రెస్సెస్ ఉన్నాయి కదా, బెండింగ్ స్ట్రెస్సెస్ దగ్గర వచ్చే ఫార్ములా ఇలా వస్తుంది అనమాట. y = m/m/∂w dx/EI. ఇది బెండింగ్ ఎనర్జీది. ఓకే, మనకి యాక్సియల్గా ఫస్ట్ చూసాం కదా, యాక్సియల్కి u² 0 ప్రతి దానికి అనమాట, ప్రతి ఫోర్స్కి మన ఫార్ములాస్ రాసుకోండి. ఫర్ యాక్సియల్ 0 to L p² dx/2AE. ఫర్ షియర్ ఫోర్స్ 0 to L షియర్ ఫోర్స్ ఇంటూ v² dx/2GA. ఫర్ టార్జన్ 0 to L t² dx/2GJ. ఫర్ స్ప్రింగ్ u = 12 K × δ². మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఈ స్ప్రింగ్కి, యాక్సియల్ లోడ్కి, బెండింగ్ దానికి అండ్ మూమెంట్కి, ఇవే ఎక్కువ అడుగుతారు. చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యాక్సియల్ ఇంపాక్ట్ లోడ్స్. ఇప్పుడు దాకా మనకి స్టాటిక్ లోడ్స్ దాకా చూసాం అనమాట. అంటే స్టాటిక్ లోడ్ అంటే సడన్గా పడేదానికంటే ఒక లోడ్ అనేది ఎప్పుడు ఉండే లోడ్ కింద యాక్ట్ అయ్యేది చూసాం. ఎప్పుడు లోడ్ అయ్యే యాక్ట్ కింద చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సడన్గా పడితే, ఇప్పుడు ఇదే ఉంది ఇదిలాగా, అంటే ఈ పెన్ అనేది ఇలా పడినప్పుడు చిన్న డిఫ్లెక్షన్ అంటే డిఫార్మేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిఫ్లెక్షన్ ఈ రెండు అయ్యేది ఎలాగా అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈ యాక్సియల్ ఇంపాక్ట్ లోడ్స్ అనమాట. అంటే ఇంపాక్ట్స్ లోడ్ ద్వారా యాక్సియల్ పడేది దానికి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారంగా మనకి ఈ ఆబ్జెక్ట్ మీద ఒక W అనే లోడ్ అనేది యాక్సియల్గా పడినప్పుడు దానికి డిఫార్మేషన్ ఏటవుద్ది, దాని యొక్క డిఫార్మేషన్ ఇప్పుడు ΔL ఎంత అనేది కనుక్కుంటాం. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ σ²/2E × AL = W × H + ΔL. దీనివల్ల అయ్యే డిఫార్మేషన్ ΔL తోటి ఇంటూ చేస్తే σ²/2A × ఏరియల్ అవుతుంది అనమాట. అకార్డింగ్ టు హుక్స్ లా, సిగ్మా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సిగ్మా = యంగ్స్ మాడ్యులస్ × ఎప్సిలాన్. దెన్ సిగ్మా = యంగ్స్ మాడ్యులస్ × ΔL. ఎప్సిలాన్ మీన్స్ ΔL/L. దెన్ ఇఫ్ W ఈజ్ స్టాటిక్, మనకి స్టాటిక్గా ఇప్పుడు చెప్పాను కదా, మనకి యాక్సియల్గా లోడ్స్ యాక్ట్ అయినప్పుడు ఇప్పుడు P అయినా కావచ్చు, మనకి W అయినా కావచ్చు, దీని యొక్క స్ట్రెస్ అనేది లోడ్ బై ఏరియా వస్తుంది. అంటే ఇంటర్నల్ ఫోర్స్ బై ఏరియా. ఇంటర్నల్ ఫోర్స్ ఇప్పుడు W అనమాట. ఇక్కడ దాంతో పాటు దానికి ΔL ఎంత వస్తుంది స్టాటిక్గా, ΔL ఆఫ్ స్టాటిక్ = WL/2AE. డ్యూ టు ఇంపాక్ట్ వల్ల సిగ్మా అనేది స్ట్రెస్ అనేది ఏటవుద్దంటే స్టాటిక్ స్ట్రెస్ ఇంటూ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ఇంపాక్ట్ IF అంటే ఇంపాక్ట్ ఫ్యాక్టర్. ΔL కూడా సేమ్ అంతే. ΔL అనేది ΔL ఆఫ్ స్టాటిక్ ఇంటూ ఇంపాక్ట్ ఫ్యాక్టర్. అంటే ప్రోడక్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ అయితేనే మనకి వీటి యొక్క ఇంపాక్ట్ ద్వారా వచ్చే స్ట్రెస్ అండ్ చేంజ్ ఇన్ లెంత్ అనేది తెలుస్తుంది. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఏంటి, IF = 1 +
1 ప్లస్ 2h బై డెల్టా LS. స్టాటిక్ అనమాట, స్టాటిక్ చేంజ్ ఇన్ లెంత్. హెచ్ అనేది ఎంత హైట్ నుంచి పడింది అని చెప్పేసి. ఓకే, ఈ ఫార్ములా కూడా ఇవి రావచ్చు రాకపోవచ్చు, ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ అనమాట. ఎందుకైనా మంచిదని తెలుసుకోండి, ఫస్ట్ రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ లోడ్, ట్రాన్స్వర్స్ ఇంపాక్ట్ లోడ్. ఈ ట్రాన్స్వర్స్ ఇంపాక్ట్ లోడ్ అంటే మనకి బీమ్స్ ఉన్నాయి కదా, బీమ్స్ మీద సింప్లీ సపోర్టెడ్ బీమ్, దాని మీద ఎలాగ వస్తుందని చెప్పేసి, దాని మీద డిఫ్లెక్షన్ ఎలాగ. ఇప్పుడు ఏదానికైనా సరే, అంటే క్యాంటిలివర్ బీమ్ అనేది కావచ్చు, సింప్లీ సపోర్టెడ్ కావచ్చు, ఓవర్ హ్యాంగ్ కావచ్చు, దాని మీద డిఫ్లెక్షన్స్ వాటికి ఎలాగ వస్తాయో సేమ్ వాటికి ఇంటూ మన ఇంపాక్ట్ ఫ్యాక్టర్ చేసుకోవాలన్నమాట. సో ట్రాన్స్వర్స్ లోడ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ డబ్ల్యూ లోడ్ అనేది సడన్గా పడినప్పుడు, మన నార్మల్ స్టాటిక్గా పడినప్పుడు ఏటవుద్ది, WL3/48A. సింప్లీ సపోర్టెడ్ బీమ్కి చూసుకుంటే స్టాటిక్ లోడ్ డిఫ్లెక్షన్కి WL3/48A ఫార్ములా. అదే స్ట్రెస్ ఏటవుద్ది, బెండింగ్ స్ట్రెస్ ఇది. ఓకే, 32M/πd3. ఇప్పుడు మనకి ఇంటూ మనకి డిఫ్లెక్షన్ ఇంపాక్ట్ లోడ్ యొక్క డిఫ్లెక్షన్ చూడాలంటే YS ఇంటూ ఇంపాక్ట్ ఫ్యాక్టర్. అదే బెండింగ్ స్ట్రెస్ చూడాలంటే, ఇది బెండింగ్ స్ట్రెస్ చూడాలంటే σS ఇంటూ ఇంపాక్ట్ ఫ్యాక్టర్. ఇవే ఫార్ములాస్ అనమాట. దేనికైనా సరే మనం ఇంటూ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ చేసుకుంటే ఫార్ములా అనేది వచ్చేస్తుంది. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, IF = 1 ప్లస్ √1 ప్లస్ 2h బై డిఫ్లెక్షన్ ఆఫ్ S. అదే స్టాటిక్ అనమాట. ఓకే, మన ఈ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది, చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. స్ట్రెయిన్ ఎనర్జీ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. ఎప్పుడు చెప్పేది, చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత వాటి మీద సమస్య చేస్తేనే మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ దానికోసం సమ్స్ కోసం అయితే మార్గదర్శన్ ప్రెప్ గూగుల్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడద్దు. ఇక్కడ వరకు చూసారంటే థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే, అంటే వేరే సబ్జెక్ట్స్ అయినా పర్లేదు, ఏ సబ్జెక్ట్స్కైనా కావాలి అని అనుకుంటే కమెంట్స్ చేయండి. కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారా చూడట్లేదా, మీకు ఏమైనా కావాలా వద్దా అని తెలుస్తుంది. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రేపటితోటి లాస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్కి. రేపే లాస్ట్ వీడియో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్కి. నెక్స్ట్ దేని మీద చేయాలో నాకు ఒక కమెంట్ చేస్తే నేను చేస్తాను. ఓకే, నేనైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనుకుంటున్నాను నెక్స్ట్ చేద్దాం అనేసి. ఇంకేమైనా ఉంటే సజెస్ట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.